హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి నుంచి మీ ఇంట్లో ఉన్న కష్ట నష్టాలు పోయి, ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి, ఈ దీపావళి నుంచి మీ ఇంట్లో నవ్వులు, సంతోషాలు, చీకట్లన్నీ తొలగిపోయి, దివ్వెలంటే వెలుగులు విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా చక్కగా దీపాలు వెలిగించుకొని పండుగ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఉన్న కష్టాలని తొలగిపోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని కొన్ని పూజలు అయితే తప్పకుండా చేసుకోవాలి. మనకు దీపావళి అక్టోబర్ 20వ తేదీ, 21వ తేదీ, అమావాస్య గడియలు ఎప్పుడు, ధనత్రయోదశి, ధనలక్ష్మి పూజ, నిశ్చితకాలం ఏంటి, భగిని హస్త భోజనం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే యమదీపం ఎప్పుడు వెలిగించాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. కాకపోతే ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకు అక్టోబర్ 20వ తేదీ అమావాస్య ఉంటుందండి. అన్ని మనకు సోమవారం మధ్యాహ్నం నుంచి ఇది అమావాస్య తిథి మొదలయ్యి మంగళవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా కూడా దీపావళిని అమావాస్య గడియలు ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. కాబట్టి మనం సోమవారం సాయంత్రం, అంటే సోమవారం సాయంత్రం నుంచి ఈ అమావాస్య పూజ అనేది చేసుకోవాలి. మంగళవారం సాయంత్రంకే ఉండదు. కాబట్టి మనం అక్టోబర్ 20వ తేదీ మాత్రమే దీపావళి పండుగని ఆచరించాలి. ఇంకా ఈ దీపావళి పండుగ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 రోజుల పండుగనైతే నిర్వహిస్తూ ఉంటారండి. చాలామంది చేయకపోవచ్చు, కొన్ని కొన్ని దగ్గర చేసే వాళ్ళైతే చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా దీపావళి పండుగ స్టార్ట్ అయిందన్నాక ముందు మొట్టమొదటిగా ధనత్రయోదశి. ఎందుకంటే ఈరోజు చాలామంది బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈరోజు బంగారం కొంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అనేసి చాలామంది అనుకుంటూ బంగారం కొంటూ ఉంటారు. విలువైన వస్తువులు కూడా కొంటూ ఉంటారు. కానీ చాలామంది కొనుక్కోలేకపోతారు. ఇవన్నీ కొనకపోయినా కూడా చక్కగా దీపం పెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఈరోజు అసలు ఎందుకు ఈ ధనత్రయోదశిని నిర్వహించాలి అంటే, ఈ ధన్వంతరి అంటే ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఈ ధన్వంతరిని పూజించడం ద్వారా ఆయన మనకు ఆరోగ్యం ప్రసాదిస్తాడని ఆ ధన్వంతరిని పూజిస్తాము. ఈరోజు ధన్వంతరిని పూజించడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు నుంచి కలగకుండా మనకు ఆరోగ్యంగా ఉండడానికి వరాలు ఇస్తాడు. కాబట్టి ధన్వంతరిని పూజించి, అలాగే లక్ష్మీ కుబేరులని ఈరోజుగా ప్రత్యేకంగా పూజిస్తారండి. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించడం ద్వారా సాక్షాత్తు మనల్ని అనుగ్రహించి మన ఇంట్లో ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఈరోజు అయితే మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఈరోజు మొట్టమొదటిది పండుగ అనేది ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగిని హస్త భోజనం, ఇలా వరుసగా మనకు పండుగలు అయితే వస్తాయి. కాబట్టి ఈ 5 రోజుల పండుగ అని దీపావళిని ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు. ఇంకా ముందుగా మనమైతే ధనత్రయోదశి రోజు ముందుగా కుబేర ముగ్గు అయితే వేసుకోవాలండి. కుబేర ముగ్గు రాని వాళ్ళు ఏ ముగ్గైనా వేసుకోవచ్చు, కానీ చాలా సులభం కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. చాలా ఈజీ కాబట్టి ఈ కుబేర ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని, ఇంకా మనం లక్ష్మీ కుబేరును పూజించుకొని ఈ ఈ ఇంకా మనం లక్ష్మీ అష్టోత్తరము, ఇంకా మీకు ఏమీ రాదనుకుంటే ఫోన్లో పెట్టుకొని వినొచ్చు, లేదంటే బుక్ ఉంటే బుక్ కూడా చదువుకోవచ్చు. ఇలాగ మీకు నచ్చిన నైవేద్యాలు ఏదన్నా పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదినో, లేకపోతే ప్రత్యేకంగా మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ ఒక మండపాన్ని పీటని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ కుబేరుల ఫోటో పెట్టుకొని చక్కగా నవధాన్యాలతో పూజించుకుంటే, ఈరోజు మీరు ఏం కొనకపోయినా నవధాన్యాల ప్యాకెట్ అనేది పూజా సామాన్లో ఉంటుంది. కాబట్టి మీరు ప్యాకెట్ తెచ్చుకొని కూడా ఇక ఒక పళ్ళెంలో కానీ లేదా కుండలు ఉంటాయి కదా, అక్కడ మీ ఇష్టాన్ని బట్టి పూజ అయితే చేసుకోవచ్చండి. మీ నవధాన్యాలని చాలామందికి తెలియకపోవచ్చు. ముందుగా నవధాన్యాలంటే ఇది గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, ఉలవలండి. ఈ 9 ధాన్యాల్ని నవధాన్యాలు అంటారు. మనం ఒక్కొక్క గ్రహానికి చూడండి, సూర్యుడికి చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, అలాగే శుక్రుడు, శనీశ్వరుడు, అలాగే రాహువు, కేతువుకి సంబంధించిన ఈ ధాన్యాలు అయితే మనం ఈ పూజలో పెట్టి పూజిస్తాం. కాబట్టి వీటిని నవధాన్యాలుగా పిలుస్తారు. ఇవి మీకు మాకన్నీ దొరకవు అంటే పూజ సామాన్లో తప్పకుండా ఉంటాయి. ఇవేమి మా ఇంట్లో లేవు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో మినుములు ఇవి కనీసం ఉన్నవి ఏవో పెట్టుకోండి. ఈ ధాన్యాలు కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ ఇవి ఉంటాయి కదా, అవి పెట్టుకొని పూజించుకున్నా సరిపోతుంది. ఇంకా ఈ విధంగా పిండి దీపారాధన కూడా చేసుకునే వాళ్ళైతే చక్కగా వెంకటేశ్వర స్వామి ముందు, లక్ష్మీ వీళ్ళ ముందు చక్కగా
ఈ పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి తామర పువ్వును తెచ్చి కూడా ఈరోజు అమ్మవారికి సమర్పించి అలాగే బిల్వ దళాలతో అర్చించినా కూడా చాలా చాలా ఇది శుభం కలుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపావళిని పూజిన రోజు ధన్వంతుని పూజించి అలాగే లక్ష్మీ కుబేరుని పూజించినట్లయితే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మన ఇంట్లో చక్కగా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా యమదీపం పెట్టుకోవాలి అని చాలామందికి చేస్తూ ఉంటారు. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు, యమదీపం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది. యమదీపం అనగానే ఏదో భయపడిపోతారు. అలా భయపడాల్సిన అవసరం లేదండి. మీకు అంతగా భయం అనుకుంటే మనకి ఎలాగో దీపావళి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పండగ ధనత్రయోదశి కాబట్టి చక్కగా ఇంటి ముందు గడప ముందు బయట చక్కగా దీపాలు అయితే పెట్టుకోండి. మేము ఇలా అంతా యమదీపాన్ని పెట్టడానికి భయపడతాము అనేసి వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే పెట్టండి, లేదంటే చక్కగా దీపాలు అయితే చక్కగా అలంకరించుకోండి. మంచిగా ముగ్గులు వేసుకుని చక్కగా ఈ రోజు నుంచి ఇల్లు ముంగిళ్ళన్నీ కలకలలాడిపోతాయండి. ప్రతి ఒక్క ఇల్లు ఎక్కడ చూసినా కూడా దీపాల వెలుగుల్లో విరజిల్లుతూ ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా. అలాగే మీ అందరి కుటుంబాలు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో మీ ఇంట్లో కూడా నవ్వులతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. కొంచెం టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోండి. వీలన్నీ తక్కువ కాల్చుకుంటే మనం ఇది ఈ ప్రకృతిని కొంచెం అన్నా కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి కొంచెం సౌండ్ పొల్యూషన్ తగ్గించేసి పొల్యూట్ అవ్వకుండా చూసుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీ మన పైన ఉన్నాయి కాబట్టి చక్కగా ఇవి దీపాలు అయితే వెలిగించుకోండి. క్యాండిల్స్ బదులుగా ఈ నూనె పోసి చక్కగా దీపాలు వెలిగించుకొని చక్కగా మీరు కూడా చక్కగా మహాలక్ష్ములాగా అలంకరించుకొని మీ పిల్లల్ని కూడా చక్కగా అలంకరించి మంచిగా ఇవన్నీ దీపాలు వెలిగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి కూడా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకొకటి, మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసేయండి.